థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. మా మ్యారేజ్ డే గుర్తు పెట్టుకొని విషెస్ చెప్తున్నందుకు. ఏంటి మా ఆయన కూడా విషెస్ చెప్తావా? ఆయన డాక్టర్ మమ్మీ, ఎప్పుడు డ్యూటీ డ్యూటీ డ్యూటీ. ఏంటి మమ్మీ మళ్ళీ చెప్పు. మమ్మీ నీకు నా సంగతి బాగా తెలుసు. మోసాలు అబద్ధాలు చెప్పేవాళ్ళు అంటే నాకు అసహ్యం. అలాంటి చీటర్స్ని నా దగ్గరికి రానివ్వని కాక రానివ్వను. నేను కాంప్రమైజ్ కాలేను మమ్మీ. అవును, నేను మూర్ఖురాల్ని. సరే మమ్మీ, ఫోన్ పెట్టేస్తున్నా, ఉంటా. ఎంతసేపు మమ్మల్ని ఆడిపోసుకుంటా గానీ ఈ ఈదిలో వాళ్ళకి తెల్లారాలో లేదు. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుందని ఆరాటాలు తప్ప వేరే పనే లేదు వీళ్ళకి. మా ఇంట్లో బంగారం సరైందైతే వాళ్ళెవరు చేత అన్ని మాటలు ఎత్తుకు పడతాం. ఎవరి గురించి అత్తయ్య గారు మీరు అనేది? ఎవరి గురించి అయితే నేను ఎందుకు బాధపడతానమ్మా? మన గురించే. మన గురించా? మన ఎవరిని ఏమన్నావు? ఒకళ్ళు మనం అనాలంటమ్మా. బా, ఇంతకేం జరిగిందండి? అదిగో ఆ ఎదురింటిది ఒంటరి వసంతమని నోటికి వచ్చినట్టు పేలుతుంది. ఏమని? ఇదిగో ప్రమేలో నీ కొడుక్కి పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంతవటి పిల్లల బొట్ల నీ కోన కొట్రాలా అంటుంది. మన గురించి వాళ్ళకెందుకు? లోకం అంతేనమ్మా, మన గురించే వాళ్ళకి ఆరాలు కావాలి. ఇదిగో లావణ్య, వాళ్ళు ఎవరి చేత అన్ని మాటలు అనిపించుకునే బదులు అదేదో సంతాన సాఫల్యం కలిగించే కేంద్రం అంట, అక్కడ పోయి చూపించుకోవచ్చు కదా. పైగా మీ ఆయన డాక్టర్ అయ్యే, మీ ఆయనకి అన్నీ తెలుసుగా. అత్తయ్య, పెళ్ళైన వెంటనే పిల్లలు వద్దని లూప్ వేయించుకున్న సంగతి మీకు తెలుసు కదా. తెలుసులే, ఆ రోజు వద్దంటే వెనకుండా నువ్వు వేయించుకున్నావు. పెళ్లి నాటికి నా వయసు 18 ఏళ్ళు. ఆ వయసులో గర్భం వస్తే ఆడదాని ఆరోగ్యం అనారోగ్యం పాలవుతుంది. 5 ఏళ్ల క్రితమే నీకు పిల్లలు పుట్టేసే తీపాలం వచ్చాయి, అప్పుడు ఆ లోపు తీర్చుకోవచ్చు కదా. పిల్లల కంటే వాళ్ళకి పాలు ఇవ్వాలి. అవును, నా అవయవాల్లో మార్పు వస్తుంది. నా అందం తరిగిపోతుంది. అమ్మ కావాలి అనుకుని ఏడదైనా ఇలా మాట్లాడదమ్మా. చూడండి, నాకు పిల్లలు కావాలి అని కోరిక కలిగినప్పుడు పిల్లల్ని కంటారు. ఈ పిల్లల్ని కనడం పెంచడం కేవలం వాళ్ళ కోసం బ్రతకడం నాకు అస్సలు ఇష్టం లేదు. కుదరదు. ఈ ఇంటి పెద్దగా చెబుతున్నాను, నాకు మనవడా మనవరాలో కావాల్సింది, ఈ ఇంటికి వారసుడు కావాల్సింది అంతే. కుదరదు. ఇది నా లైఫ్, నా ఇష్టం, ఇదే నా పద్ధతి. నువ్వు నాకు పద్ధతులు నేర్పించాల్సిన అవసరం లేదు. అసలు నీతో మాట్లాడుతూ నాదే తప్పు. చిచి, పెళ్లి రోజే నా సంతోషం అంతా ఆవిరైపోయింది. వెధవ సంతని వెధవ సంత. నా వేదన నీకు ఏదో సంతలా కనపడుతుందా? చిచి, మాట్లాడకపోతే మానేయండి. మాట్లాడమని మిమ్మల్ని ఎవరు బతుకులాడకండి. చిచి. మమ్మీ, లావణ్య డార్లింగ్, అబ్బో ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి బాగా అనురాగం బాగా పెరిగిపోయినట్టుంది. అందుకనే కదా ఎలా బిగుసుకుపోయింది. అందుకే. అవును, ఇది 10 ఏళ్ళుగా జరుగుతున్న గొడవే కదా. ఒరే, ఇవన్నీ నాకు అవసరం లేదురా. ఇదిగో, నాకు ఈ ఇంటికి వారసుడు కావాలి, మనవడా మనవరాలో పుట్టాల్సిందంతే. యాండి? అలాగే మమ్మీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం. యాండి, ఓయ్, నేను ఇప్పుడే పిల్లల్ని కానని. అవునా? నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏంటి నా మాటలకు మీ అమ్మ మాటలకు ఓకే అంటున్నారు? మీ ఇద్దరు వరి అవ్వకుండా నేను చక్కని ఆలోచన చేశాను. ఏంటది? చెప్తా. లావణ్య డార్లింగ్, ఒక కప్పు కాఫీ కావాలి. లో వేడిగా ఉండాలి. బా, ఏంటి మమ్మీ ఇలా చిన్న చిన్న విషయాలకు వరి అయితే ఎలా? వరి అయితే నీ బీపీ ప్రాబ్లం ఏం కాదు, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒకటే ప్రశాంతత. 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, కళ్ళు కాయలు కాసేలా. ఈ ఇంట్లో పసిపిల్లలు పారాడాలని
నేను చచ్చిన కోరిక తీరరాలేదు. అబ్బాబాబా ఏంటా చావు మాటలు? తీరుతుంది త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. నీ పెళ్ళం పిల్లల కన్నా బేస్ నుంచి కూర్చుంది కదరా. దాని గ్రీష్మ పట్టుదలకి నేను కళ్ళే వేస్తాను కదా. అయినా బుద్ధి మారినప్పుడు బిడ్డలు కట్టడానికి ఒప్పుకుంది కదా, అది ఒక్కటి చాలు. ఇప్పుడే దాన్ని వంగదీసి లొంగదీసి నువ్వు చెప్పినట్లు బిడ్డల కనేలాగా, ఈ ఇంట్లో పిల్లలు పాకేలాగా, ఈ ఇంట్లో నా మాట వినేలాగా చేస్తాను. లావణ్య నిలదొప్పిందనే వార్త సొంపుగా వినిపిస్తాను. ఎంత శుభవార్త చెప్పావరా. ఈ రోజు మా పెళ్లి రోజు మమ్మీ. ఈ రోజుకి టాపిక్ డైవర్ట్ చేద్దాం. రేపటి నుంచి చూసుకో, ఆరాధనలో లావణ్య నిలదొప్పిస్తాను. ఎలా సంతోష్? అదంతా సీక్రెట్ మమ్మీ. ఆ లీక్ అయితే ప్లాన్ వీక్ అయిపోయింది. ఏదేమైనా మంచి వార్త చెప్పావు. ఉండి నేను తీపి చెప్తాను. ఇప్పుడు వద్దులే కానీ ఇలా రాబండి, ఇలా రా. ఒరే నన్ను ఎప్పుడు పట్టించుకోవట్లేదు అంటున్నావు కదా. 1,00,000 రూపాయలు క్యాష్ జాగ్రత్తగా దాచుకో. నీకు డబ్బు ఇచ్చానని లావణ్యకు తెలియ నీకు. అరే మనకి మధ్యలో ఈ రహస్యాలు ఎందుకురా? అబ్బా కాపురంలో రహస్యాలు మెయింటైన్ చేయాలమ్మా. నీకేమీ తెలీదు. ఇప్పటికే నేను నీ వైపు మాట్లాడుతున్నానని అది అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఇక డబ్బు కూడా ఇచ్చానని తెలిస్తే అగ్గి ఫైర్ అయిపోయింది. అరే నన్ను మాయ మాటలతో మభ్యపరిచావనుకో 10 నెలల్లోగా నాకు మనవరాల్లో కానీ ఇవ్వాల్సిందే. లేదంటే ఈ ఇల్లు వదిలిపెట్టి ఏ కాశీయో రామేశ్వరం వెళ్ళిపోతాను. అంత పని చేయి బాబు మమ్మీ. నువ్వు లేకుండా ఎలా ఉండగలను? నువ్వు ఎక్కడుంటే అక్కడే మమ్మీ. నేనంటే ఎంత ఇష్టరా నీకు? లావణ్య వచ్చేస్తుంది, వెళ్ళి తొందరగా డబ్బు దాచేసుకో. తొందరగా ఉండరా. కాఫీ. లావణ్య డార్లింగ్. అబ్బో మరి ఎంత వేడిగానా? ఏంటమ్మా ఈ పెళ్లి రోజు కూడా అలకలు? నువ్వు అలిగితే రాత్రికి నిద్ర పట్టకు నలిగిపోవాలి. ఈ సంవత్సరాలకి ఏం తక్కువ లేదు. మీ అమ్మ నన్ను ఎంతగా ఆడిపోసుకుంటుందో తెలుసా? అందుకనే కదా ఇప్పటిదాకా కేకలేసి ఆవిడ్ని లోపలికి పంపించాను. అయినా నా కేకలు వంటగదిలో కూడా వినిపించుంటాయే. లేదా కాఫీ కాచే యావ ఉంటావు, అందుకని నీకు వినిపించలేదు. అయినా మీ ఇద్దరి మధ్య 10 ఏళ్ళుగా జరుగుతున్న గొడవే కదమ్మా ఇది. అవును, 10 ఏళ్ల నుంచి భరిస్తున్నాను. ఇచ్చారా? ఇంకెంతకాలం అండి నాకు? ఆవిడ అడుగుతున్న బేబీని ఆవిడ ఒళ్ళో పడేస్తే ఈ ప్రాబ్లం ఉండదు కడియే. చూడండి, ఇప్పట్లో ఆలోచన వద్దని ఆవిడ చెప్పాను, మీకు చెప్తున్నాను. చెప్పావు. నేను కూడా ఒక ప్లాన్ చేశాను. నా ప్లాన్ కానీ వర్కౌట్ అయిందనుకో త్వరలోనే మనం శుభవార్త వింటాం. లేదనుకో నీకు మెనోపాజ్ దశ వస్తుంది. అప్పుడు ఎప్పటికీ పిల్లలు పుట్టరు. వయసు మీరితే నాకు ప్రాబ్లం డియర్. కొంచెం తింటే అబ్బా లావణ్య కాఫీ బ్రహ్మాండంగా ఉంది. నువ్వు టేస్ట్ చేసి ఇచ్చావా? ఈ పొగడ్తలకి ఏం తక్కువ లేదు. పొగడ్తలు కాదు, వాస్తవ నిజ సత్యాలు. ఈరోజు మన పెళ్లి రోజని మన కోసం స్పెషల్గా హల్వా స్వీట్, రాత్రికి నీకోసం మల్లెపూలు. మన పెళ్లి రోజున మీరు ఇచ్చే బహుమానం 50 రూపాయలు మల్లెపూలు అన్నమాట. తొందరపడగా సుందరవదరా. ఇలా రా. కూర్చో. కళ్ళు మూసుకోవాలి. సూపర్. ఎలా ఉంది? చాలా బాగుందండి. ఏమండి ఈ నెక్లెస్ పెట్టుకుంటే నా నెక్కికే అందం వస్తుంది కదా? శంఖం లాంటి నీ నెక్ వల్ల ఈ నెక్లెస్ అందం వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇదిగో 1,00,000 రూపాయలు క్యాష్ జాగ్రత్తగా దాచేసుకో. నీకు డబ్బు ఇచ్చానని మా అమ్మకు తెలియ నీకు. ఎందుకు సీక్రెట్? అబ్బా కొన్ని సీక్రెట్లు మెయింటైన్ చేయాలి. అసలు నీకేమీ తెలియదు. అసలు నీ వైపు మాట్లాడతానని ఆవిడ తెగబరి అయిపోతుంది. ఇక డబ్బు కూడా ఇస్తున్నానని తెలిస్తే బాధపడిపోదు. అబ్బా ఎదుటి వాళ్ళ మనసులోని ఆలోచనలు మీరు భలే గ్రహిస్తారండి. మరేంటనుకున్నావు?
నాడి బట్టి వైద్యం చేస్తారు. మా అమ్మ వచ్చేస్తుంది, వెళ్ళి డబ్బు దాకా చూసుకో. ఓకే. తొందరగా డియర్. అబ్బాయి సంతోష్, ఒరే మధ్యాహ్నం 1 గంటగా వస్తుందిరా, నేను కాడి చేతులు కడుకొచ్చుకోపు. మమ్మీ ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, నీకు తెలుసు కదా, మరి స్పెషల్ ఏ వండావు? పిచ్చి సన్నాసి, చక్కెర పొంగలి, పులిహోర, గారెలు, నీకు ఇష్టమైన కొబ్బరి చట్నీ. నువ్వు చెబుతుంటేనే నా నోరు ఊరిపోతుంది మమ్మీ. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యా. పెళ్లి రోజు నీకు ఒక్కడికే కాదురా, రెండో వ్యక్తి ఎవరు ఉన్నారా? నీ భార్య కూడా ఉంది కదరా. అవునవును, నా పెళ్ళానికి కూడా పెళ్ళైందిగా, నాతోనే లేదే. నేను కూడా తీసుకురా. అలాగే అలాగే. లావణ్య, లావణ్య, మమ్మీ ఆ డిషెస్ అన్ని హాల్లోకి తీసుకొని రా. సరేరా, అందరూ కలిసి ఫోన్ చేయాలి. ఒరే సంతోషు, త్వరగా రారా. బాయ్ రారా. ఏమండి త్వరగా రండి. వచ్చేస్తున్నా. వావ్, చాలా వెరైటీలు ఉన్నాయి. ఒరే నీకు ఇష్టమని చక్కెర పొంగల్లో ఎక్కువ వేసి మరీ చేశారా? వావ్, సూపర్ మమ్మీ, నాకు చాలా ఇష్టం. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా, మీకు ఇష్టమని ఫ్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేశాను. వావ్, నాన్ వెజ్ కర్రీ. పవిత్రమైన పెళ్లి రోజు ఆ నీచు వంటలు తింటవేంది చండాలంగా? దేవుడికి నైవేద్యం పెట్టిన ఈ చక్కెర పొంగలే తినాలి. ఇదే తినాలి. అలాగే. పెళ్లి రోజు కూడా పాత వంటలేనా? ఈ ఫ్రాన్స్ బిర్యానీ తినాలి. కుదరదు, నువ్వు చక్కెర పొంగలే తినాలి. ఫ్రాన్స్ బిర్యానీ తినాల్సిందే. చక్కెర పొంగలే తినాలి. ఫ్రాన్స్ బిర్యానీ తినాల్సిందే. ఈ చక్కెర పొంగలే తినాలి. ఏమండి మీరు ఈ ఫ్రాన్స్ బిర్యానీ తినకపోతే నా మీద ఒట్టే. అబ్బా, ఇంత చిన్నదానికి ఒట్టుల దాకా ఎందుకు డియర్? నువ్వు ఈ చక్కెర పొంగల్ తినకపోతే ఈ అమ్మ మీద ఒట్టే. మమ్మీ నువ్వు కూడా ఒట్టా? అసలు ఒట్లు మా మీద కాదు, నీ మీద. వద్దు, ఇద్దరు కోరిక నెరవేరుస్తాను. మమ్మీ ముందు నీ చేతి వద్ద పెట్టి. సూపర్ మమ్మీ. కావాలండి ఈ జీడిపప్పు ఏమండి, ఇదిగో ఈ ఫ్రాన్స్ బిర్యానీ. ఇదిగో, ఇది తినండి. ఇది ఇష్టమైనది. ఇది ఇష్టమైన ఫ్రాన్స్. కొట్టి కొట్టి నా నెత్తి మీద జుట్టంతా ఊడిపోయేటట్టు పెట్టండి. మీ అమ్మని బాగా తలుచుకోండి. ఇన్ని సేవలు చేస్తున్నదని నేను పోయాను, నాకుంటే మీకు మీ అమ్మ ఎక్కువ. ఓహో, నిన్ను కూడా తలుచుకోవాలి కదా. అలాగే. పెళ్ళామా పెళ్ళామా పెళ్ళామా. ఎవరైనా బాధ కలిగితే అమ్మా అమ్మా అంటారు. పెళ్ళామా పెళ్ళామా ఇద్దరినే తలుచుకుంటారే మమ్మీ. మమ్మీ పెళ్ళామా. ఎంగల మంగళం హోటలాడు ఏ నిలవండ పదార్థాలతో చేశాడో, ఏ మురికి చేతులతో చేశాడో దిక్కుమల్లి బిర్యానీ నా బిడ్డకి. అది ఏం కాదు మమ్మీ, ఒకే నోటితో 2 భిన్న పదార్థాలు తిన్నాను కదా, అందుకనే ఇలా. అదేం కాదురా, ఆ బిర్యానీ తినే నా బిడ్డ చావు దాకా వెళ్ళి వెనక్కి దేవుడా. ఏంటండి ఏంటి మీరు అనేది? అంటే నేను మా ఆయన చావు కోరుకున్నానా? చూసారా మీ అమ్మ ఏమంటుందో? నేను మీ చావు కోరుకున్నానండి. మామూలుగా
చేసావే అసలు అంత కుంపు పెడతావు కాళ్ళ బేరాన్ని పోతే ఒలుసైపోతావా భార్య భర్తల మధ్య ఇవన్నీ మామూలే మేనేజ్ చేస్తాను. లావణ్య లావణ్య ఏంటమ్మా? ఇదిగోండి ఇందాక మీరు నాకు ఇచ్చిన 1,00,000 రూపాయలు ఇప్పుడు ఎందుకు? ఇదిగో మీ గొలుసు. ఇందాక నాకు 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు అమ్మా లావణ్య తెలియకూడదు జాగ్రత్తగా దాచుకున్నావా ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి అలా చెప్పారా? ఇందాక నాకు డబ్బులు ఇచ్చినప్పుడు మీ అమ్మకి డబ్బులు ఇవ్వలేదా? అట్లా కాదు. ఇంత మోసం మిమ్మల్ని నమ్మిన నన్ను ఇంత మోసం చేస్తారా? ఆవిడేమో మీ చావు కోరుకున్నారంటుంది, మీరేమో నన్ను మోసం చేశారంటున్నారు. చావు కోరుకున్నారంటుంది. ఏమైందమ్మా? ఏమైంది? ఇలా రా. ఇలా రా. ఇలా రా. ఇలా రా. ఇలా రా. కూర్చో. మమ్మీ కొంచెం హాట్ వాటర్ తీసుకుంటా. అమ్మా అమ్మా లావణ్య లావణ్య అమ్మా లావణ్య కొంచెం పాలు తాగు తల్లి. థ్యాంక్ యూ అత్తయ్య. అంత గాబరా పడకూడదమ్మా, మెల్లగా లేవాలి. అత్తయ్య నాకు అంత పెద్ద ఇబ్బంది ఏమొచ్చిందని ఏదో కాస్త నీరసంగా ఉంది అంతే. అదేం కదమ్మా, అసలే నువ్వు ఒట్టి మనిషి కాదు. అంటే నువ్వు అమ్మ కాబోతున్నావు, ఈ ఇంటికి వారసుని అయిపోతున్నావమ్మా. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేను కన్సీవ్ అయ్యాను, లూప్ వేయించుకున్నాను కదా, ఎలా కన్సీవ్ అయ్యాను? ఏమండి ఏమండి ఎట్లా ఉండే? నేను కన్సీవ్ అయ్యానా? అందుకనే కదా మన ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉంది. అది కాదండి, నేను లూప్ వేయించుకున్నాను కదా, ఎలా కన్సీవ్ అయ్యాను? ఓ అదే, ఒక డాక్టర్గా చెప్తున్నాను, నువ్వు కన్సీవ్ అయ్యావు. ఎందుకంటే నీ లూప్ ఎక్స్పైరీ పీరియడ్ ఎప్పుడో పూర్తయిపోయింది. మరి ఆ సంగతి నాకు చెప్పలేదే? ఐ వాంట్ టు బి ఏ ఫాదర్. నేను తండ్రిని అవ్వాలనుకున్నాను. మరి ఇంత మోసమా? కొంచెం మోసమే అనుకో, కానీ తీయని మోసం, స్వీట్ బ్లాక్. అయినా నువ్వు కోరిక కలిగినప్పుడు బిడ్డల కట్టడానికి ఒప్పుకున్నావు కదా. నేను ఇప్పుడు కోరుకోవడం లేదు. కోరుకోకపోయినా చేసేదేం లేదు కదా. అబార్షన్ చేయించుకుంటాను. ఏయ్, ఏంటి ఆ పిచ్చి మాటలు? చూడు, అబార్షన్ చేయించుకుంటే పెద్ద ప్రాణానికే ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు నీకు 4వ నెల. ఇంత మోసమా, ఇంత చీటింగా? కనీసం మనిషి అనేవాడు ఎవడు కూడా ఇలా చేయడు. 4 నెలల నుంచి నాకు పీరియడ్ రావటం లేదంటే ఏవేవో కట్టుకథలు చెప్పి నన్ను ఇంత మభ్య పెట్టారా? ఇప్పుడు నాకు గర్భం వస్తే నేను ఎరోబిక్ ఎలా చేయగలను? నా బాడీ లూజ్ అయిపోతే నా ఫ్యూచర్, నా గోల్ ఎందుకంటే ఫీల్ అవుతున్నావు? చూడు, కాపురం అన్న తర్వాత కొన్ని సర్దుబాట్లు ఉండాలి. నలుగురు నడిచే దారిలో మనం నడవాలి. కాంప్రమైజ్ కాను కాను కాను. అది నీ మూర్ఖత్వం అవుతుంది. అవును, మూర్ఖురాలే, పరమ మూర్ఖురాలే. నేను వెళ్తున్నా. ఆగు. ఎక్కడికి? నీ పుట్టింటికే కదా. 7 ఏళ్ళు వచ్చాక మీ అమ్మ నాన్న వచ్చి తీసుకెళ్తారు. నేను ఇప్పుడే వెళ్తాను. నీకేమన్నా మతిపోయిందా? పోయింది, నిజంగానే మతిపోయింది. మీరు చేసిన ఏదో పనికి నిజంగానే మతిపోయింది. లావణ్య, నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావో అస్సలు అర్థం కావడం లేదు. ఆవేశం నీకు, నీ కడుపులో ఎదుగుతున్న బేబీకి మంచిది కాదు. ఈ డాక్టర్ పలుకులు నా దగ్గర పలకండి. ఏమ్మా, ఏమైంది? ఏం జరిగిందిరా? జరగాల్సిన ద్రోహం జరిగింది. ఏం ద్రోహం జరిగింది? ఆ ద్రోహానికి మీరిద్దరే కారణం. ఏదైనా సపోర్ట్ తీసుకో. నాకు ఎవరు సపోర్ట్ అక్కర్లేదు. అమ్మ ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది? చిన్న విషయమేనమ్మా, దాని గురించి నీకు తెలుసు కదా. నేను సర్దుపడతాను. లావణ్య, ఎక్కడికి? అది మీకు అనవసరం. ఆగమ్మా, ఏందమ్మా బ్యాగ్? ఇలాంటి సమయంలో నువ్వు ఎక్కడ బయటికి వెళ్ళకూడదు తల్లి. చూడమ్మా, నా వల్ల కానీ వాడి వల్ల కానీ ఏదైనా పొరపాటు జరిగితే నేను క్షమాపణలు అడుగుతున్నానమ్మా. నీకేం తెలియదు వరం మాకురా తల్లి. నా మాట నమ్మా, ఈ సమయంలో బయటికి వెళ్ళకూడదు. ఇద్దరిలో ఎవరు
ఎవరైనా ఆపాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమే. మీరు అనుకున్నది మాత్రం జరగదు. నా మాట వినమ్మా. అమ్మా లావణ్య, 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 సంతోష్, సంతోష్, నేను నమ్మా డాక్టర్ని. రాజేష్, అర్జెంట్గా మా ఇంటికి అంబులెన్స్ పంపించు ప్లీజ్. అమ్మకు బాగలేదు, ప్లీజ్ ప్లీజ్. అత్తయ్య, నేను లావణ్య కోసం ఫోన్ చేస్తున్నాను. ఏంటి, మీరు అక్కడ లేరా? మీ అబ్బాయి ఇంటికి వెళ్ళారా? ఈ సమయంలో మీరే కదా తన పక్కన ఉండాల్సింది. అవునా? అంతే అత్తయ్య, అంతే. ఇక్కడ మా మాట వినదు, అక్కడ మీ మాట వినదు. ఏం చేద్దాం? పెంకితనం, మూర్ఖురాలు. అవునత్తయ్య, ఫోన్ చేసిన ప్రతిసారి రిజెక్ట్ చేస్తూనే ఉంది. మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వటం లేదు. సరే అత్తయ్య, త్వరగా రండి, వచ్చి తన పక్కన ఉండండి. వీలైతే తనతో నన్ను మాట్లాడించండి ప్లీజ్. సంతోష్, ఎవరా ఫోన్లో? లావణ్యేనా? ఎవరైతే నీకేంటి? ఎందుకు దబ్బుతున్నావు? నీ బెడ్ పక్కన కాఫ్ సిరప్ పెట్టాను కదా, ఎవరి 3 hours ఒకసారి తీసుకోమని చెప్పాను కదా. ఇంట్లో ఉంటే నా మాట ఇవ్వమ్మ, తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. 24 hours అక్కడ సిస్టర్స్ నడుస్తూ ఉంటారు. సరే పోమ్మ, రెస్ట్ తీసుకో. తనకి అనారోగ్యంగా ఉంది, గుండె నొప్పిగా ఉంది అని చెప్తే కొడుకు ఎక్కడ హాస్పిటల్కి తీసుకెడతాడో, ఎక్కడ డబ్బు ఖర్చు అవుతుందో, వాడి పిల్లలకి ఎక్కడ అందదో ఆ డబ్బని, ఇంత వయసు అయిపోయిన తర్వాత నేను చనిపోతే మాత్రం ఏమిట్లేని బిడ్డ క్షేమం కోసమని గుండె నొప్పిగా ఉందిరా అని చెప్పకుండా కొడుకు ఒళ్ళో వెళ్ళిపోయింది. అలా ఎంతమందో నాకు తెలిసిన వాళ్ళు, ఒకరు కాదు, ఏ తల్లి అయినా. లోకంలో మా అమ్మ కాదు, మీ అమ్మ కాదు, ఎవరైనా. నేను అందుకే మీతో మొదటే చెప్పాను, నేను ఇవాళ మీ మేనమావగా మాట్లాడుతున్నాను. అమ్మ అంటే అంత త్యాగమూర్తి. అమ్మ ఆఖరి ఊపిరిలో కూడా కోరుకునేది ఏంటి అంటే బిడ్డ బాగుండాలి, అంతే. అంతకన్నా అమ్మ అన్న మాటకి స్వార్థం లేదు. అమ్మే స్వార్థం కోరితే అగ్నిహోత్రానికి చెదలు పట్టి, అమ్మకి స్వార్థం తెలియదు. ఇలా కూర్చో, కూర్చోమ్మా. అమ్మా, ఎందుకు అంత కంగారు పడుతున్నా? నీకంతా బానే ఉంది కదా, ప్లీజ్ అమ్మా. ఏం జరిగింది అమ్మా? అమ్మా, కొంచెం ఊపిరి పీల్చు.
ఏం కాలేదు. థ్యాంక్ గాడ్. అమ్మా కొంచెం బీపీ అబ్నార్మల్గా ఉందమ్మా, అంతే, ఏం లేదు. కానీ ఏదో విషయమై బాగా ఆలోచిస్తున్నావు అమ్మా, అందుకనే ఇలా జరుగుతుంది. నా ఆలోచన ఏందో నీకు తెలియదంటరా. నా ఆలోచన అంతా లావణ్య గురించేరా. ఏంటమ్మా లావణ్య గురించి నీకు ఆలోచన ఎందుకు? షీఈస్ వెరీ హ్యాపీ. తను చాలా సంతోషంగా ఉంది, రోజు నాతో మాట్లాడుతూ ఉందమ్మా, మాట్లాడుతుంది. మంత్లీ చెకప్ చేసే డాక్టర్ మౌనిక నా కొలీగేనమ్మా, ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్తూనే ఉంది. కడుపులో బేబీ హెల్త్ కూడా చాలా బాగుందంట, చాలా బాగుందంటమ్మా. అమ్మా నీకు భోజనం పెట్టి చేతికి ఫిజియోథెరపీ చేస్తే నేను డ్యూటీకి వెళ్ళొచ్చమ్మా. వచ్చేస్తానమ్మా. బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నా రుణము. బంగారమే అమ్మ బంగారము, పేగు తెంచి నాకు ప్రేమ పంచి లాల పోసి జోల పాట పాడి ఊయను ఒక్క పాలు తాపిన తల్లి బంగారమే. బంగారము నూరేళ్ళు నిన్ను కొలిచిన తీరు నా రుణము. బంగారమే అమ్మ బంగారము, అమ్మతనము కొరకు ఆరాటమే పడుతూ ఆలయాల్లో ఎక్కి మొక్కావు ప్రతి మెట్టు. అనుభవించినావు పురిటి నొప్పుల బాధ పుణ్యమంటూ తల్లి నిన్నెట్ల కొలిచేదు. ఒక మాంసము ముద్దకు రూపమే ఇచ్చి కడవరకు తరగని కరుణ పంచిన తల్లి స్వార్థ మెరుగదు నీ ప్రేమలో యమ్మ బంగారమే. సంతోషము నా కళ్ళల్లో చూసి నిజం చెప్పరా, నిజంగా లావణ్య నీతో మాట్లాడుతుందా? మాట్లాడలేదమ్మా, లావణ్య నాతో మాట్లాడలేదు. ఏమీ చెప్పలేక అలా అబద్ధం ఆడేశా. నీ బాధ ఏందో నాకు తెలియదా? అమ్మరా బిడ్డ బాధను తెలుసుకోలేకుండా నీ బాధ నాకు తెలుసు. లావణ్య దగ్గరికి వెళ్ళి దాంతో మాట్లాడి లావణ్య ఇంటికి తీసుకురాపో. వద్దమ్మా వద్దు, తను మన మాట వినదు. ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఏమని బెదిరించిందో కూడా తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు తల్లి. అది చిన్న పిల్లరా, ఏదో తెలుసో తెలియకో మాట్లాడింది, అందుకని బంధాల్ని వదిలేసుకుంటావా? వెళ్ళరా. లేదమ్మా, అక్కడ తన తల్లి కూడా తన పక్కన ఉండకుండా కొడుకు ఇంటికి వెళ్ళింది. ఎవరి మాట వినదు, మూర్ఖురాలు, పెంకితనం వినదు. లావణ్యకి ఇప్పుడు 9వ నెల చూడదు. ఇలాంటి సమయంలో భర్త తోడు చాలా అవసరం. నీకు పన్నంటే బిడ్డ పుడితే వాడికి లాల పోయాలని, వాడితో ఆడుకోవాలని నాకు ఎంతగానో కోరిక ఉందిరా. నీ కోరిక నెరవేరదమ్మా, నెరవేరదు. ఏం చేస్తావు? దేవుడు మనకిలా రాసి పెట్టాడు. ఇగో లావణ్యని కానీ నువ్వు ఇంటికి తీసుకురాకపోతే నేను చచ్చినంత వడ్డే. ఏంటమ్మా మాటలు? దయచేసి ఇంకొకసారి ఆ మాట అనొద్దు.
వెళ్తానమ్మా. నువ్వు చెప్పినట్టే ఒక ప్రయత్నం చేస్తాను. వెళ్తాను. లావణ్యతో మాట్లాడొస్తానమ్మా. మాట్లాడొస్తాను. మాట్లాడు. నువ్వా? ఎందుకు వచ్చావు? ముందు లోపలికి రాని. అత్తయ్య, అత్తయ్య. వాళ్ళు ఎవరు ఇంట్లో లేరు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ లావణ్య లహరి. ఎందుకు వచ్చావు? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? ప్రశాంతత, ప్రశాంతత అనేది ఎక్కడో ఉండదు. మనం ఎంచుకునే మార్గంలోనే ఉంటుంది. అయినా ఎందుకు వస్తాను? నీకోసం. ఈరోజు నీ పుట్టినరోజు, అందులోనూ 9వ నెలలోకి వచ్చావు. నిన్ను చూసి నీ ఆరోగ్యం గురించి కనుక్కోవాలని వచ్చాను. ముందు ఈ ప్రజెంటేషన్ ఎందుకు చూసి మాట్లాడు. అక్కర్లేదు, నీకు నాకు ఏ సంబంధం లేదు. అంత కఠిననేమా? చెప్పుకుంటే తెగిపోయే బంధమా మనది? అయినా భార్యాభర్తల మధ్య కోపతాపాలు ఎంతకాలం ఉంటాయి? పగల పొంగుతాయి, రాత్రికి చల్లారుతాయి. Shut up! Shut up! లావణ్య, ఈ 5 నెలల కాలంలో నిన్ను కలవాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో నీకు తెలుసు. అరే, ఫోన్ చేసిన ప్రతిసారి రిజెక్ట్ చేస్తూనే ఉన్నావు. కనీసం వాట్సాప్ మెసేజ్కైనా రిప్లై ఇస్తామంటే అది కూడా లేదు. చూడు, నువ్వు లేకుండా నీ బ్రతకలేనని నీకు తెలుసు కదా. ఇలా నైస్గా మాట్లాడేగా 10 సంవత్సరాలు నన్ను నీ ఆధిపత్యంలో పెట్టుకున్నావు. లావణ్య, నువ్వు నా ఆరో ప్రాణం. పైకి నువ్వు కోపం నటిస్తున్నా నీ మనసులో స్థానం ఏంటో నాకు బాగా తెలుసు. నిండు గర్భిణీగా కూడా ఎంత అందంగా ఉన్నావు. ఏంటి నువ్వు బిహేవ్ చేసే తీరు? గుర్తుందా లేదా? వెళ్ళి ఇక్కడి నుంచి. అబ్బా, లావణ్య, నీకు ఇంకా నా మీద కోపం తగ్గినట్టు లేదని నాకు అర్థమవుతుంది. అయినా నేను ఎవరిని? నీకు తాళి కట్టి 10 ఏళ్ళు నీతో కాపురం చేసిన నీ భర్తను, నీ కడుపులో ఎదుగుతున్న బిడ్డకు తండ్రిని. నా మీద నీకు, నీ మీద నాకు అధికారాలు ఉన్నాయి. ఆ అధికారంతోనే కదా తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నన్ను ఇంత మోసం చేశారు. నీ దృష్టిలో నీ మోసగానే కావచ్చు, కానీ మా అమ్మను మాత్రం ఏమీ అనొద్దు. ఆవిడ అమాయకురాలు, నిర్దోషి. అమ్మను బాగానే వెనకేసుకొస్తున్నావే. ఆ పల్లెటూరి బయటికి తెలుసు. ఆవిడ నూరిపోయకపోతే నువ్వు తిన్నగానే ఉండేవాడివి. నా ఉసురు తగిలే మహాతల్లి. లావణ్య, ఏం మాట్లాడుతున్నావు లావణ్య? నిజమే, నా తల్లి పల్లెటూరులోనే పుట్టింది. చిన్నతనంలోనే నా తండ్రి చనిపోతే నా తల్లి పాలమ్మి, పిడకలమ్మి, పెరుగమ్మి నన్ను ఇంతటి వాణ్ణి చేసింది, డాక్టర్ని చేసింది. ఏమీ చదువుకోకపోయినా అక్షర విలువ తెలిసిన జ్ఞానవంతురాలు కాబట్టే నన్ను డాక్టర్ని చేసింది. కానీ నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి. ఏమన్నా నీ ఉసురు తగిలా? అదే ఆ రోజు ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపోయిన ఆ రోజే నా తల్లి పక్షపాతానికి గురై మంచాలు పడింది. అక్కడ నా తల్లి అనారోగ్యంతో కుమిలిపోతూ ఉంది. నేను డాక్టర్ని కాబట్టి ట్రీట్మెంట్ చేస్తే ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇప్పటికి కూడా నీ గురించే తలుచుకుంటుంది తెలుసా. ఇప్పుడు మరో కొత్త నాటకం మొదలు పెట్టిందా మీ అమ్మ? కోడల్ని ఇంట్లో నుంచి పంపించేసిందని నలుగురు ఆడిపసుకుంటుంటే తట్టుకోలేక నా చేత చాకరీ చేయించుకోవడానికి నిన్ను రాయబారిగా పంపిందా మీ అమ్మ? నీ దృష్టిలో నేను అబద్ధాలు ఆడేవాడిని కావచ్చు, కానీ నా కన్న తల్లి అనారోగ్యం మీద అబద్ధాలు ఆడేంత దౌర్భాగ్యుడిని నేను కాదు. ఏం చేద్దాం? ఎన్ని చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవు, అర్థం చేసుకునే పరిస్థితిలోనూ లేవు. సరే,
నీకు దగ్గర అవటానికి నన్ను ఏం చేయమంటావు చెప్పు. మనం ఉన్న ఇంట్లో మీ అమ్మ ఉండకూడదు, మీ అమ్మ మనతో కలిసి ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఏ వృద్ధాశ్రమంలోనో అనాథాశ్రమంలోనో తీసుకెళ్ళి పారే. అసలు మనిషివేనా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు లావణ్య? అసలు ఆ మాట్లాడటానికి నోరెలా వచ్చింది? కన్న తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించి పెళ్ళంతా కులుకులాడే గొప్ప నాగరికుడు నేను కాదు. నా తల్లి ఒక కన్ను, నువ్వు ఒక కన్ను. అయితే ఏ కన్ను కావాలో నిర్ణయించుకో. నాకు ఇద్దరు కావాలి, ఇదే నా దృఢ నిర్ణయం. అయితే నా నిర్ణయం కూడా విను. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక్కడుంటే ఏం చేస్తానో నాకే తెలియదు, లేకపోతే నేనైనా చేసుకుంటా. ఏంటమ్మా పిచ్చి పని? నీకు దండం పెడతానమ్మా. నీ భర్తగా కాకపోయినా ఒక డాక్టర్ గా చెప్తున్నాను. ఎంతో మంది తల్లులు తమ బిడ్డలను తీసుకొని వచ్చేసి, అయ్యా పెళ్ళై 10 ఏళ్ళైనా నా బిడ్డకి సంతాన యోగ్యత కలగటం లేదు, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాము, ఎందరో వైద్యుల దగ్గరికి తిరిగాము, నీ చెయ్యి అస్తవాసి మంచిదంట, ట్రీట్మెంట్ చెయ్యా అని చెప్పి నా దగ్గరకు వస్తారు. అలాంటిది దేవుడిచ్చిన వరాన్ని చిత్తం చేసుకుంటారంటావేమి? వద్దు, ఇదిగో నువ్వు చెప్పినట్టే వెళ్తాను, ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు ఉన్న మానసిక స్థితిని బట్టి, నిన్ను గర్భిణీగా ఉన్న నీ శరీర భారాన్ని దృష్టిలో ఉంచుకొని నేనేమన్నా కూడా నిన్ను బాధ పెట్టినట్టే అవుతుంది. అందుకే వెళ్ళిపోతున్నాను. కానీ మళ్ళీ వస్తాను. నువ్వు ప్రసవం అయ్యాక మనకు పుట్టే పండంటి బిడ్డను ప్రేమగా అప్పును చేర్చుకొని ముద్దులాడేందుకు వస్తాను. అప్పటికైనా నీ ఆలోచనలో మార్పు కలిగి నా మనసు గ్రహిస్తావని ఆశిస్తాను. వస్తాను. ఆగు. లావణ్య, నాకు తెలుసు లావణ్య, నేను ఖచ్చితంగా మార్పు వస్తుంది, నాకు తెలుసు. కలగన్న కాలమేదో సమీపించిన ఇంకా నీలోన నీకు ఇదే యాతన. నువ్వు వచ్చి నాలానే ఉన్నావు. ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ పెదాలు, ఇన్ని రోజులు నిన్న నేను దూరం చేసుకుంది. కన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను.
చేస్తాను, నువ్వు ఈ ఉయ్యాల్లో ఆడుకోవాలి. అమ్మ ఇప్పుడే వస్తుంది, ఓకేనా? అమ్మ మాట నువ్వు వినాలి. బాబుని అక్కడ ఉంచు, బాబుని అక్కడ ఉంచు. తీసుకో లావణ్య, బాబుని నువ్వు ఇవ్వమన్నావని ఇవ్వలేదు, బిడ్డ ఏడుపు ఆపడం కోసం ఇచ్చాను. ఇప్పుడు అర్థమైందిగా, తల్లి స్పర్శ అంటే అదే. లావణ్య, ఇప్పటికైనా నీ ఆలోచనలో మార్పు రావాలమ్మా. చూడు, ఆ బిడ్డపై తల్లిగా నీకెంత హక్కుందో తండ్రిగా నాకు అంతే హక్కుంది. అలాగే ఆ బిడ్డకి ప్రేమను పంచడంలో ఇద్దరికీ సమానమైన అధికారం ఉంది. లేదు, వీడిని నేను కన్నాను, వీడు నా బాబు, నా బాబు నాకే కావాలి, నాకే కావాలి. అది కరెక్ట్ థింకింగ్ కాదు రావణ్య, కరెక్ట్ కాదు. చూడు, ఆ బిడ్డకి తల్లిగా నువ్వెంత ముఖ్యమో తండ్రిగా నేను అంతే ముఖ్యం. తండ్రి అండలేని బిడ్డకు సమాజంలో విలువే ఉండదు. నా బిడ్డని ఈ సమాజంలో తెలివైన వాడిగా ఎలా పెంచాలో, విలువైన వాడిగా ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు. వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. అంటే ఆ బిడ్డను నా చేతికి ఇవ్వవా? నీకే కాదు, నీ మోసపూరిత కుటుంబపు నీడ కూడా నా కొడుకు మీద. ఎంతసేపటికి నీ మూర్ఖత్వం నీదే కానీ కొంచెమైనా జ్ఞానంతో ఆలోచించవా? చూడు, ఆ బాబు నా బాబు, నా బాబు, నా బాబు నాకు ఇచ్చి. లేదు, నేను ఇవ్వను. వీడు నా బాబు, నేను ఇవ్వను. లావణ్య, నేను వాడి తండ్రినే, నాకు నువ్వు నా ఓర్పు పరీక్ష పెడుతున్నావు. మర్యాదగా చెప్తున్నాను, ఆ బాబునిచ్చేయి. లేదు, ఆ బాబునిచ్చేయి. బాబుని కానీ ఇవ్వకపోతే ఏదైనా చేసేస్తా. లావణ్య, బాబుని ఇవ్వకపోతే చంపేస్తా. నేను చచ్చినా సరే నా బాబు మాత్రం నీకు ఇవ్వను. అసలు నువ్వు ఇచ్చేదంటే ఆ బాబు నా బాబు. ఇవ్వు. వదులు, 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 వదులు. ఈ బాబు నా బాబు. వదులు. నా బాబు నాకు ఇచ్చేయి. ఏంటి? నా బాబు నేను రక్షించుకుంటాను. నీ మూర్ఖత్వంలో నా బాబుకి ఏదైనా జరిగితే ఎవరు? నా బాబు. అమ్మా, బిడ్డ పాలు గడుస్తున్నారమ్మా, పాలు అమ్మా, తొందరమ్మా. ఊరుకో తండ్రి, పాలు తెస్తుందమ్మా, పాలు తెస్తుంది. ఊరుకోమ్మా, త్వరగానమ్మా, త్వరగా. పాలు పెట్టమ్మా. అమ్మా, నీ ఒళ్ళోకి తీసుకోగానే వాడు ఏడు పాపేశాడమ్మా. ఉన్నాడు చూడరా, ఎంత చక్కగా ఉన్నాడు. ఆకలేసిందా సంతోషు? అమ్మా, ఎందుకు ఎవరు బాబురా, ఎంత ముద్దుగా ఉన్నాడో. అమ్మా, నీలో స్పందన కలగడం లేదా? ఆ స్పర్శ నీకు అర్థం కావడం లేదా? వాడు నీ మనవడమ్మా, నీ మనవడు, నా బిడ్డ. ఎంత ముద్దుగా ఉన్నావురా. మీ నాన్ననే ఉన్నాడు. లావణ్య, అమ్మా లావణ్య, ఎక్కడున్నావమ్మా? త్వరగా రావే. చూడు ఎంత ముద్దుగా ఉన్నాడు. లావణ్య, నా మీద కోపం ఇంకా తగ్గలేదా? రామ్మా. లావణ్య రాలేదమ్మా,
రాదు కూడా. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, ఆ బిడ్డను నీ తాగటానికి వీల్లేదంట, మన కుటుంబం నేడు కూడా పడకూడదంట. ఇంకా అంతే మూర్ఖంగా మాట్లాడుతుందమ్మా. అందుకనే తల్లి నుంచి బిడ్డను తెచ్చేసానమ్మా. ఎంత పని చేసావురా? తల్లి బిడ్డల్ని వేరు చేస్తావా? అమ్మా, నేను నీ కొడుకునమ్మా, నేనెందుకు తప్పు చేస్తానమ్మా? చూడు, తన మూర్ఖత్వం నీకు తెలుసు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆలోచనలో మార్పు రాకుండా నా బిడ్డ నాకే సొంతం అని చెప్పేసి భీష్మించుకొని కూర్చుంది. అందుకనే ఆ బిడ్డకి తల్లి లేకపోయినా తండ్రిగా పోషించుకునే ధైర్యంతో తెచ్చానమ్మా. ఏం మాట్లాడుతున్నావు? తప్పు చేసింది కాకుండా నేనేం తప్పు చేశానని నిలదీస్తున్నావా? నేను పెంచింది తప్పురా. ఎక్కడికమ్మా? తప్పుగా. ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు? వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా, తన గురించి నీకు తెలియదమ్మా. బాబుని దానికి ఇవ్వద్దమ్మా. అమ్మా, ఏందమ్మా అంత పని చేశావు? అమ్మా, తనని ఎంత ప్రతిమలాడానో నీకు తెలియదమ్మా. ఆ బిడ్డ నాకే కావాలి. బాబును వదులు, 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 బాబును వదులు. నీ దగ్గర ఉంచమ్మా, తన ఇంట్లోంచి వెళ్ళిపోమనమ్మా. ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతానమ్మా. అమ్మా, అమ్మా, ఏంటమ్మా, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? ఆ బిడ్డలు చేయి. తల్లిని బిడ్డని వేరు చేయడానికి నువ్వెవడోరా? తల్లి బిడ్డల బంధం ఏందో తెలుసా నీకు? పురిట్లో తల్లి పడే కష్టం ఏందో తెలుసా నీకు? ఈ 2 కిలోల బరువుని నడుము కట్టుకొని నెల రోజులు మోయగలవా? 2 కిలోల బరువుతో నెల రోజులు ఎవరు మోస్తారమ్మా? కానీ అమ్మ 2 నుంచి 3 కిలోల బరువుని కడుపులో 9 నెలలు మోస్తుందిరా. తల్లయ్య ఏ స్త్రీకైనా అది ప్రకృతి ధర్మమేనమ్మా. 20 ఎముకలు ఒక్కసారికి ఇరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పిని పురిట్లో భరిస్తుందిరా అమ్మ. 9 నెలల కడుపులోను 3 సంవత్సరాల భుజాల మీద కాటికెళ్ళేంత వరకు గుండెల్లా మోసేదే అమ్మ. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుండి ఎన్ని ఇబ్బందులో తెలుసా? ఏం తిన్నా సహించదు, వాంతులు. అవన్నీ బిడ్డ పుట్టడం కోసమే. బిడ్డకి కడుపులో 6 నెలలు పడ్డప్పటి నుంచి కంటి మీద కునుకుండదు. కానీ అమ్మ మాత్రం బిడ్డ కలలతో ఆనందంగా ఉంటుంది. బిడ్డ మలమూత్రాల్ని ఎత్తుతుంది, బట్ట పాడు చేస్తే ఉతుకుతుంది, లాల పోసి పాలిచ్చి ఉతికిన బట్టలేసి జోల పాడుతుంది అమ్మ. ఎంత జీతం ఇస్తే ఈ పనులన్నీ చేసిందిరా? అమ్మడికి జీతం ఏందో తెలుసా? ప్రేమ. ప్రేమరా. బిడ్డ ఆడుకుంటుంటే గుర్రం అవుతుంది. బిడ్డకి దెబ్బలు తగిలితే అమ్మ ఏడుస్తుంది. వాడిని బడిలో వదిలిపెట్టి ఇంటికి వచ్చేటప్పుడు ఆ గుండె ఎన్నిసార్లు ఎగిరి పడుతుందో తెలుసా? బిడ్డ పరీక్షల్లో పాస్ అయితే పండుగ చేస్తుంది, ఉద్యోగం వస్తే విజయ పతాన్ని ఎగరేస్తుంది. బిడ్డ బయటికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికి రాలేదనుకో, వైపు కళ్ళు ఎదురు చూసి చూసి అలసిపోతాయిరా. తర్వాత నా విసిలు కూడా పోసుకొని 100 ఏళ్ళు బతుకయ్యా అని దీవిస్తుంది. అటువంటి అమ్మ దగ్గర నుంచి బిడ్డని వేరు చేసి తీసుకొస్తావా? అమ్మ అంటే దేవతలకే దేవత, ఆ దేవుణ్ణి కన్న తల్లి. తల్లి దగ్గర నుంచి బిడ్డని వేరు చేయాలనుకుంటే వాడు కొడుకైనా సరే, కట్టుకున్న మొగుడైనా సరే శిక్ష పడాల్సిందే. ఏమ్మా, తండ్రి లేకుండా బిడ్డను పెంచుతావా? అసలు ఈ దుర్మార్గమైన సమాజంలో నువ్వెలా బతుకుతావమ్మా? నీలాంటోళ్ళే చిన్న చిన్న విషయాలకి భర్తల మీద కోప్పడి జీవిత
జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అద్దంలో కనపడే 5 నిమిషాల అందం కోసం ఒడిలో ఆనందంగా బోసి నవ్వుల్ని, జీవితాంతం ఉండే బోసి నవ్వుల్ని కాదనుకుంటున్నారమ్మా. మేము జీవితంలో సెటిల్ అవ్వాలి, మాకు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకుంటే, మీరు కావాలి అనుకున్నప్పుడు బిడ్డలు పుట్టరు. ఆ దేవుడు ఇచ్చినప్పుడే ఆ వరాన్ని తీసుకోవాలి, ఆ వరాన్ని అప్పుడే తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే బిడ్డలు కలగరు తల్లి, కలగరు. తప్పు చేసావమ్మా, తప్పు చేసా. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇంతకాలం ఎంత అజ్ఞానంలో ఉన్నానో తెలుసుకుంటానమ్మా. నన్ను క్షమించమ్మా. తల్లి కొడుకుల బంధం తెలిసింది. మీ తల్లి కొడుకులు ఇద్దరిని విడదీయాలని పాపం నన్ను క్షమించమ్మా. లవణ్య, కూలి చేసుకున్న కార్మికురాలైనా సరే, కుర్చీ ఎక్కిన కలెక్టర్ అయినా సరే, అమ్మ అయినప్పుడే ఆ స్త్రీకి పరిపూర్ణత కలుగుతుంది, అంటే ఏందో తెలుస్తుంది. నీ బిడ్డ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, బిడ్డ కోసం నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు చూడు. ఇదేనమ్మా మాతృత్వం అంటే. ఆ మాతృత్వాన్ని ఎప్పుడు కాదనుకోకూడదు తల్లి. అమ్మా, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా.